టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు అల్లు అరవింద్. గీత ఆర్ట్స్ బ్యానర్లో ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించారు. ఇప్పటికీ అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. మరోవైపు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ యంగ్ టాలెంట్ను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలోనూ ముందుంటున్నారు. అయితే అల్లు అర్జున్కు కుడి భుజంలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ నిర్మాత బన్నీ వాసు ఇప్పుడు అల్లు క్యాంప్ నుంచి బయటకు వచ్చేశారని, అల్లు అరవింద్తో విభేదాలతోనే విడిపోయారంటూ ఫిల్మ్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇందులో వాస్తవం ఎంత అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గీత ఆర్ట్స్లో ఎంప్లాయీగా జాయిన్ అయిన బన్నీ వాసు తన టాలెంట్తో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఎంప్లాయీగా, డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం తనకు సినిమా నిర్మాణంలో ఉన్న అనుభవంతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ను కూడా ప్రారంభించారు. అయితే మొన్నటి వరకు బన్నీ వాసు గీతా బ్యానర్ అండర్లోనే నిర్మాతగా పలు చిత్రాలు చేశారు. డిస్ట్రిబ్యూటర్గా గుంటూరు, గోదావరి రీజియన్లో పోకిరి, ఆర్య, మగధీర సినిమాలను రిలీజ్ చేశారు. ఇక నిర్మాతగా 100%లో కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివై, గీత గోవిందం, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, కోటబొమ్మాళి PS, తండేల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యారు. 10 ఏళ్లు తనకంటూ సొంత బ్యానర్ లేకుండా గీత ఆర్ట్స్ బ్యానర్లోనే సినిమాలు చేస్తూ వచ్చారు. 100% సక్సెస్ను సాధించారు. ఇక ప్రస్తుతం బన్నీ వాసు తన సొంత ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించారు. బన్నీ వాసు వర్క్స్ అనే దానికి నామకరణం చేశారు. ఈ విషయంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా బన్నీ వాసును అభినందించినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి గొడవలున్నాయంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. గేమ్ చేంజర్ సినిమా సమయంలోనూ ఈ విషయం బయటపడింది. ఇలా ఉంటే తాజాగా బన్నీ వాసు మెగా ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు చేరడం కోసమే అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ నుంచి బయటకొచ్చారని సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదంటున్నారు మరికొంతమంది. ఇదిలా ఉంటే గీత ఆర్ట్స్లో ఎంతో కాలంగా తమకు నమ్మకంగా ఉంటూ బన్నీ వాసు పనిచేశారని అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో సినిమా ఈవెంట్లలో చెప్పారు. బన్నీ వాసు మంచితనాన్ని పొగిడారు. అలాంటి అల్లు అర్జున్, అల్లు అరవింద్ను వీడి బన్నీ బయటకు వెళ్ళిపోతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ 2023లో తన పార్టీ ప్రచార కార్యక్రమాల బాధ్యతలను బన్నీ వాసుకు అప్పగించారు. ఇక రీసెంట్గా ప్లేనరీ ఏర్పాట్లోనూ ఆయన కీలకంగా మారడంతో ఇప్పుడు ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్లో ఎన్నో సమస్యలున్నాయి. ఓవైపు సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నాయి. ఎక్కువ శాతం ఫంక్షన్ హాల్స్గా, షాపింగ్ మాల్స్గా మారిపోతున్నాయి. మరోవైపు ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేదు. పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్స్ అడుగుతుండగా అవి ఇవ్వొద్దని నిర్మాతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్లో ఎన్నో సమస్యలున్నాయి. ఓవైపు సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నాయి. ఎక్కువ శాతం ఫంక్షన్ హాల్స్గా, షాపింగ్ మాల్స్గా మారిపోతున్నాయి. మరోవైపు ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేదు. పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్స్ అడుగుతుండగా అది అవ్వదని నిర్మాతలు చెబుతున్నారు. ఇంతలో థియేటర్స్ను జూన్ 1 నుంచి బంద్ చేస్తామనే ప్రకటన రావడం, అప్పుడే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అవ్వడం, ఆ తర్వాత పలువురు నిర్మాతలు స్పందించడం జరిగిపోయాయి. అయితే థియేటర్స్కు ఆడియన్స్ రావడం లేదని, అందుకే సింగిల్ థియేటర్స్ను మూసేస్తున్నామని, ఓటీటీల వల్ల అలా జరుగుతుందని అంటున్నారు నిర్వాహకులు. అలా టాలీవుడ్లో సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి అందరూ కూర్చొని కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియాలో ఓ కీలకమైన పోస్ట్ పెట్టారు. టాలీవుడ్లోని సమస్యలపై మాట్లాడారాయన. స్టార్ హీరోలకు కీలక సూచనలు ఇచ్చారు. ఓటీటీల్లో సినిమాలు స్ట్రీమింగ్ చేసే విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్ కాదు, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావలా, నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప ఇలా సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు 2 ఏళ్లకు ఒక సినిమా, 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారు. ఈ 2-3 ఏళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడినట్లయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్సే అయితే వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అంటూ రాసుకొచ్చారు.
అయితే బన్నీ వాసు పోస్టు చూశాక ఆయన చెప్పింది నిజమని చెప్పడంలో ఎలాంటి డౌటు అక్కర్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా ఓటీటీలకు చెక్ పెట్టి థియేటర్లకు కంటెంట్ ఇవ్వగలిగితే ఇండస్ట్రీలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ విషయంపై హీరోలంతా సీరియస్గా ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకుంటే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవరాల్గా చూస్తే బన్నీ వాసు ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. ఇటు సొంత బ్యానర్ ఏర్పాటు, అటు టాలీవుడ్ సమస్యలపైన స్పందించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.